ఇప్పుడు లక్ష్మణ గారు అనలిస్ట్ మాట్లాడింది, పాపిరెడ్డి గారు మాట్లాడింది మీరు, ఇటు బండారా రామ్మోహన్ రావు గారు చెప్పింది వేరు విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక కోర్టుని 8వ తారీఖు ఉంది అనే రకంగానే అది ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతారు. కాకపోతే గతంలో హైకోర్టు కూడా ఈ నెల 30 తారీఖు ఇచ్చింది కూడా, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని పట్టుకొనే ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోవడం కూడా జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ పబ్లిక్ లో కానీ లేకపోతే ఆపోజిషన్ పార్టీస్ కూడా వేరే రకంగా ఆలోచించినాయి. ఏమని, అవసరమైతే ఇది వాయిదా వేస్తారు, ఇప్పుడు జరపరు, 30 తారీఖుని ఇంకొక నెల అవసరమైతే పోస్ట్ పోన్ చేస్తారు అనే రకం కూడా జనరల్ గా అన్ని వర్గాల నుంచి వచ్చిన మాట. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొదటి నుంచి ఒకటే చెప్తుంది, 42% ఒకవేళ పార్టీ పరంగా బిల్లు గిట్ట పాస్ కాకపోతే ఖచ్చితంగా 42% కాంగ్రెస్ పార్టీ తరఫుకి ఇస్తామనే రకంగా కూడా మాట్లాడింది. అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీరు ఇస్తారా అనే రకంగా కూడా వాళ్ళ అధ్యక్షులని హెచ్చరించడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు మన బీఆర్ఎస్ రామ్మోహన్ భాయ్ మాట్లాడుతూ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ చాలా ఒప్పులు చేసింది అనే రకం మాట్లాడుతూ, బీఆర్ఎస్ మొత్తానికి మొదటి నుంచి ప్రజలని తప్పుతో పట్టించింది. ప్రతి హామీలనంతా కూడా అబద్ధాల హామీలను ఇచ్చుకుంటూ పోయింది. ఈ రోజు ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు గాని, లేకపోతే వాళ్ళ గతంలో అనుకున్న వాళ్ళ షాడో ముఖ్యమంత్రి గాని, లేకపోతే వాళ్ళ ఎవరైతే లిక్కర్ క్వీన్ ఎవరైతే ఉండ్రో ఇప్పుడు మొన్న పార్టీ వదిలేసినామే గాని, లేకపోతే హరీష్ రావు గాని, వీళ్ళంతా నుంచి వచ్చిండ్రు. వాళ్ళ నోటిఫికేషన్ల వాళ్ళు ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ లో వీళ్ళు ఇచ్చినది ఏంది, వాళ్ళు సంపాదించింది ఏంది, అవన్నీ బయట పెడతలేదు. షాడో ముఖ్యమంత్రి ఎవరు పార్టీలో కాంగ్రెస్ చేస్తుంది అనేది రామ్మోహన్ రావు భాయ్ చెప్తుండ్రు. లక్ష్మణ్ కాంత్ గారు ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు రాజకీయం అంటే మళ్ళీ అన్ని వస్తాయి, చాలా విషయాలను వస్తాయి. నేను దీని మీద పాపిరెడ్డి గారు ముగించిన కాదు నేను మొదలు పెడతాను. రోగి గోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే సామెత ఒకటి ఉంది. ఇంతకుముందు మంచి హిందీ సామెత, ఉర్దూ సామెత తెలుగులో చెప్పింది వారు పాపిరెడ్డి గారు. కింద పడ్డ పంచోతే మీద పడ్డ పంచోతే తెలుగులో ఉన్న సామెత. ఇది కూడా అంతే, రోగి గోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అది. వీళ్ళు తెలుసు అక్కడ ఎట్లాగో హైకోర్టు కొరి పడుతుంది, ఏదో మన పని మనం చేసుకుపోదామని అనుకుంటున్నారు. దీనికి ఒక కారణం ఇంకోటి కూడా చెప్తాను. రాజుకు బీసీల కింద తెలియదా, బీసీ నాయకులు తెలియదా అన్న ప్రశ్న వచ్చింది కదా, తెలియదు అంటున్నాను. కృష్ణయ్య గారు చాలా అభిమానం ఆయన మీద, కాళ్ళలో నుంచి ఉద్యమకారుడు. అరే కుటుంబం అంటే పండుగ ఎట్లా అంటున్నారు? నోటిఫికేషన్ ఇష్యూ కాకముందు బ్రహ్మాండంగా చేసి రేవంత్ రెడ్డి గారు అంటాడు. ఆయన బీజేపీ పార్టీ ఎంపీ, ఆయన ఏమో రేవంత్ రెడ్డి చేసి మెచ్చుకుంటాడు. వద్దట్లేదు, రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ కవిత రంగులు చల్లుకున్నా తప్పే. కవిత రంగులు చల్లుకున్నది ఏది మొత్తం అయిపోయింది, బీసీలకు ఏం చేయంగా వచ్చింది అన్నది ఏమి కాలే. ఇంకా ఆరుడేది చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అని అంటే అట్లా ఉన్నది. ఇంకోటి చెప్తాను, ఉర్దూలో ఒక సామెత ఉంది, తెలంగాణలో చాలా సామెతలు ఉంటాయి. ఉర్దూలో ఏముంది, లాల్ గారికి బాగా తెలుసు, రామ్మోహన్ తెలుసు, పాపిరెడ్డి గారికి తెలుసు. నేను స్పష్టంగా చెప్తున్నా, ముల్జిం చూస్తూ గవాయి చూస్తూ అని సాగుతున్నది. ఇవాళ ఏమైందంటే, ముల్జిం ఏమో గవర్నమెంట్ నేరం చేసింది, ఏదో ఇస్తానన్నది, ఎటు కాకుండా ఆగమవుతుంది, ముందు నుంచి వెనక పోయి పోయింది. గవాయి ఎవడు? ఎలక్షన్ కమిషన్. వీళ్ళు చూస్తూ అంటే చాలా హుషారుగా ఉండట. కోర్టుకు ముల్జిం అంటే ముద్దాయి కోర్టుకు వస్తేందుకు వాడు చూస్తాయి ఇట్లా పడుతున్నాడు. కానీ గవాయి ఇస్తేందుకు సాక్ష్యం ఇచ్చినోడైతే మొదలెచ్చి కూర్చున్నాడు అందరికన్నా కోర్టు తెరవక ముందే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పనికి అట్టే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, 8వ తారీఖు దాకా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏమైతుండే, రాణి కుమిదేవి తీసేస్తారని కూడా వీల్లేదు. ఒకసారి పెట్టొచ్చు కానీ ఆయన పదవీ కాలం అయిపోయేదాకా తీసేస్తుంది కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ మనకు సామెత ఉంది, పాపిరెడ్డి గారు బాగా తెలుసు, 3 ఏళ్ళు పెట్టొచ్చు కానీ 5 ఏళ్ళ దీకరాం. ఇప్పుడు మొక్కను అంటే మొక్కను 3